హైదరాబాద్ జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసు ఉద్రిక్తతకు దారితీసింది. తారక్ రామ్ కుటుంబీకులు, సన్నిహితులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో తారక్ రామ్ బౌన్సర్గా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు విధులు ముగించుకుని మరో బౌన్సర్ రాజుతో పాటు ఇంటికి బయలుదేరారు. అయితే జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి కమాన్ సమీపంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చి కారు ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న తారక్ రామ్ అక్కడికక్కడే చనిపోగా రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పిఎస్లో పెట్టినామంటున్నారు, కానీ యాక్సిడెంట్ అయింది. ఒక జూబ్లీహిల్స్ పిఎస్ కాడ అయితే ఎస్ఆర్ నగర్లో తీసుకుపోయి పెట్టవలసిన అవసరం ఏముంది? ఆ క్యాండిడేట్ను ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టే పని వాళ్ళకుంది. కాబట్టి వాళ్ళు దీనివల్ల వాళ్ళు ఎంతో నిర్లక్ష్యంగా చేస్తున్నారు. కాబట్టి ఏదో తప్పుదారి పట్టిద్దాము, ఈ బాడీని ఏదో తలగబెట్టినాక చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ కాకపోతే మాకు ఒకటే ఆలోచన ఏంటంటే, ఒక 7 ఇయర్స్ బాబు ఉన్నాడు. ఆ అమ్మాయికి ఇంకా ఎవరు లేరు. వాళ్ళ అత్త మామ ఒక్కతే ఉంటుంది, మామ కూడా లేడు. ఈ అబ్బాయి ఒక్కడే కుటుంబాన్ని పోషించే అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ఈ అబ్బాయి చనిపోయినాక వాళ్ళ కుటుంబాన్ని పోషించేవారు ఎవరు లేరు, చూసేవారు ఎవరు లేరు. కాబట్టి మేము తక్షణమే గవర్నమెంట్ నుంచి ప్రభుత్వాన్ని సాయం చేయాలని. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని ఎస్ఆర్ నగర్ పిఎస్కు తరలించారు.